హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఈరోజు నేను ఇంత మార్నింగ్ లేవటానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు నేనైతే భద్రాచలం నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ప్లాన్ వేసేసుకున్నాం. అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ లేగాల్సి వచ్చింది. ఎప్పుడు లేసాను తెలుసా? 3:30కే లేసినాం. ఎందుకంటే నైట్ అంతా నిద్రపట్ల. ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలా, చూడాలా టెంపుల్ అంటే చాలా మంది ఆ టెంపుల్ గురించి అన్నీ చెప్పారు. అందువల్ల ఆ టెన్షన్కి నాకు కొంచెం ఎటైనా వెళ్దామంటే కొంచెం నిద్ర పట్టదండి. ఇక ఎందుకులే కానీ నిద్ర అయితే పట్టదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే మార్నింగ్ లేవటం, ఫేస్ వాష్ చేసుకోవడం. ఇక నేనైతే ఇక కిచెన్లో పని అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే బయట ఒకేసారి లెగంగానే అందరూ వాకిలు ఊడుస్తారు, కానీ మాకు వాకిలు లేదు, వరండా అనమాట. ఇక నేనైతే ఫస్ట్ అయితే కిచెన్లో, ఎందుకంటే 3:30కి లేసాను. ఆ టయానికి బయటకు వెళ్తే బాగుండదు కాబట్టి ఇంట్లో అయితే కిచెన్లో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇక కిచెన్లో పని అయిపోయేటానికి 4:35 అయిపోయింది. ఇక ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి, ఇదే మా వరండా అనమాట. బయట చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇక బయట వరండా కూడా ఊడ్చేసి ఒకేసారి బయటకు వచ్చాను కాబట్టి ఇంకా వరండా కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట. నేనైతే కొత్తగూడెంలో ఉన్నప్పుడు గచ్చు అనమాట, నల్ల గచ్చు. ఇక కొంచెం సరుపేసి చీపురుతో బర్రా బర్రాకి నీళ్ళు కొడితే పని అయిపోయేది. కానీ సత్తుపల్లి ఎప్పుడు వచ్చానో ఈ టైల్స్ వల్ల నాకైతే పెద్ద చికాకు వస్తుందండి. ఎంత ఊడ్చి తుడిచినా కూడా మరకలే కనిపిస్తున్నాయి, కానీ తెల్లగా అయితే కనిపించట్లే. దీనివల్ల ఎన్ని ఫినాయిలు, ఎన్ని లైజాలు, ఎన్ని ఆ డేటాల్స్ అయిపోతున్నాయి కూడా అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బయట తుడుచుకున్నాను, అన్నీ అయిపోయి క్లీన్ చేసేసాను ఇల్లంతా. ఇక నెక్స్ట్ వచ్చేసి గడప తుడిచి గడపకు బొట్లు పెట్టేసి ఇక నేనైతే బ్రష్ స్టార్ట్ చేశాను. బ్రష్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. పూజ అయిపోయింది. ఇక నేను చిన్న తమలపాకు మొక్క పెడితే వనంలాగా అయిపోయింది. ఇక తమలపాకును కూడా కోసుకొని ఇక నరసింహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అక్కడ ఏ దర్శనం ఎలా జరిగింది, ఏంటిది, గుడి ఎలా ఉన్నది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అందరూ చూడండి. నచ్చితే కనుక లైక్ చేసేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.